ఇటీవల ప్రధాని మోడీకి అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఫోన్ చేశారు. అయితే ఈ ఫోన్ కాల్ మధ్యలో అపర కుబేరుడు ఎలన్ మస్క్ కూడా చేరినట్లుగా ప్రచారం జరుగుతుంది. అమెరికాకు చెందిన న్యూయార్క్ టైమ్స్ పత్రిక ఈ విషయాన్ని వెల్లడించింది. దీంతో ఈ అంశం వివాదాస్పదమైంది. ఈ నేపథ్యంలో భారత ప్రభుత్వం స్పందించింది. ఈ ప్రచారంలో నిజం లేదని తేల్చింది. మోడీ ట్రంప్ ఫోన్ కాల్ మధ్యలో మస్క్ కూడా చేరారు అనడం నిజం కాదని వెల్లడించింది. ఈ నెల 24న మోడీతోటి ట్రంప్ మాట్లాడారు. ఈ ఫోన్ కాల్లో మస్క్ కూడా చేరినట్లుగా ఈ ప్రచారం జరిగింది. నిజానికి ఇలా జరగడం నిబంధనలకు విరుద్ధం. అంతర్జాతీయంగా ప్రముఖులైన ఇరు దేశాధినేతల మధ్య జరిగే ఫోన్ సంభాషణలు చాలా రహస్యంగా ఉంటాయి. ఇతరులు ఎవరికి ఆ ఫోన్ కాల్స్లో పాల్గొనే అవకాశం ఉండదు. అవసరాన్ని బట్టి సంబంధిత అధికారులకు మాత్రమే అవకాశం ఉంటుంది. అందులోనూ ప్రభుత్వంలో భాగస్వామ్యం కానీ ప్రైవేటు వ్యక్తులు ఈ ఫోన్ కాల్స్లో పాల్గొనే అవకాశం లేదు. పైగా యుద్ధ సమయంలో ఇరు దేశాధినేతల మధ్య మరొకరికి చోటు ఉండదు. ఈ నేపథ్యంలో మోడీ ట్రంప్ ఫోన్ కాల్ మధ్యలో మస్క్ పాల్గొన్నారనే ప్రచారం వివాదాస్పదంగా మారింది. దీంతో ఈ అంశంపైన కేంద్రం స్పందించింది. ఈ ఆరోపణల్ని కొట్టిపారేసింది. ఈ ప్రచారంలో నిజం లేదని తేల్చింది. ఈ ఫోన్ కాల్లో మోడీ ట్రంప్ మాత్రమే పాల్గొన్నారని, ఇరువురు మాత్రమే చర్చించారని కేంద్ర విదేశీ వ్యవహారాల శాఖ తెలిపింది. పశ్చిమాసియాలో నెలకొన్న సంక్షోభం, శాంతి స్థాపన వంటి అంశాలపై మాత్రమే ఇరువురు దేశాధినేతలు చర్చించినట్లుగా కేంద్రం వెల్లడించింది. దీంతో ఈ ప్రచారానికి భారత్ తెరదించింది. ఏప్రిల్ 1 నుంచి జూలై 31 వరకు పెట్రోల్ ఎగుమతులను నిషేధించాలని రష్యా నిర్ణయించింది. ఉప ప్రధాని అలెగ్జాండర్ నోవాక్ ఇంధన మంత్రిత్వ శాఖకు ప్రతిపాదన సిద్ధం చేయాలని ఆదేశించారు. దేశీయంగా ఇంధన సరఫరాను కాపాడడం, పెట్రోల్ ధరలను నియంత్రించడమే ఈ నిర్ణయానికి ప్రధాన కారణమని రష్యా ప్రభుత్వం వెల్లడించింది. మధ్యప్రాచ్యంలో కొనసాగుతున్న ఇజ్రాయెల్, ఇరాన్ ఉధృత పరిస్థితుల వల్ల ప్రపంచ చమురు మార్కెట్లో అస్థిరత పెరిగిందని నోవాక్ తెలిపారు. దీంతో ధరలు మార్పులు ఎక్కువయ్యే అవకాశం ఉంది. రష్యా రోజుకు 120,000 నుంచి 170,000 బ్యారెళ్ల పెట్రోలియంను ఎగుమతి చేస్తుంది. ఈ నిషేధం వల్ల చైనా, టర్కీ, బ్రెజిల్ వంటి దేశాలకు ప్రభావం ఉండొచ్చు. అయితే భారత్పై ప్రభావం తక్కువగా ఉంటుందని అంచనా. తెలంగాణ అసెంబ్లీలో మైనింగ్ మంటలు రాజకీయ ప్రకంపనలు సృష్టించాయి. అధికార కాంగ్రెస్, ప్రతిపక్ష బీఆర్ఎస్ మధ్య మాటల యుద్ధం సాగింది. శాసనసభ సాక్షిగా అక్రమ మైనింగ్ పైన గలమెత్తారు హరీష్ రావు. ఏకంగా మినిస్టర్ పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఫ్యామిలీ అక్రమాలపైన ఆయన నిగ్గదీశారు. ఇరు వర్గాల మధ్య మాటల తూటాలు పేలాయి. దీంతో 12 ఏళ్లలో జరిగిన అక్రమాలపైన సిబిసిఐడి విచారణకు ఆదేశించింది రేవంత్ ప్రభుత్వం. శంషాబాద్ మండలం కోత్వాల్గూడ విలేజ్ సర్వే నంబర్ 62, 63లో రాఘవ కన్స్ట్రక్షన్స్ ఒక భారీ స్టోన్ క్రషర్ ను డీజిల్ జనరేటర్ల మీద నడుపుతా ఉంది. ఎండిఎల్ లైసెన్స్ లేదు, దానికి సిఎఫ్ఈ లేదు, దానికి సిఎఫ్ఓ లేదు, ఇండస్ట్రీస్ డిపార్ట్మెంట్ దగ్గర రిజిస్ట్రేషన్ లేదు. ఫస్ట్ షోకాజ్ నోటీస్ ఇచ్చారు, సంస్థ స్పందించలేదు. డిమాండ్ నోటీస్ ఇచ్చారు, సంస్థ స్పందించలేదు. 3 పొల్యూషన్ కంట్రోల్ బోర్డుకు ఈ క్రషర్ ను వెంటనే సీజ్ చేయండి, ఈ క్రషర్ కు అనుమతులు లేవు, ఈ క్రషర్ కాలుష్యానికి కారకమవుతుంది, ఈ క్రషర్ వల్ల ఈ ఇల్లీగల్ గా నడవడం వల్ల రాష్ట్ర ప్రభుత్వ ఖజానాకు నష్టం అవుతుంది అని కూడా స్పష్టంగా రంగారెడ్డి జిల్లా ఏడీ మైన్స్ పొల్యూషన్ కంట్రోల్ బోర్డుకు రాశారు అధ్యక్ష. ఇంతటితో ఆగింది అధ్యక్ష. రెండవసారి మళ్ళీ పొల్యూషన్ కంట్రోల్ బోర్డుకు మళ్ళీ ఇంకో లేఖ రాశారు. ఏమని రాశారు? అది కూడా ఇది అఫీషియల్ డాక్యుమెంట్ అధ్యక్ష. రెండవసారి కూడా రాఘవ కన్స్ట్రక్షన్స్ ఇల్లీగల్ గా నడిపిస్తున్నారు, దీనికి సిఎఫ్ఈ లేదు, మీరు ఎన్ని ఎంక్వైరీలు వేస్తారో చేయండి, ఫస్ట్ ఈ రాఘవ కన్స్ట్రక్షన్స్ వెనుక ఉన్న మినిస్టర్ గారు we will take action against everybody. గౌరవ హరీష్ రావు గారు వ్యక్తిగతంగా మా సహచర మంత్రివర్గ సోదరుల పేరు తీసుకున్న సందర్భంలో వెంటనే వారు క్షమాపణ చెప్పాలి అధ్యక్ష. మంత్రి గారు స్పష్టతతో చెప్పారు. వారు అడిగిన ఎంక్వైరీ చేయాలని, ఎక్కడ కూడా వెనకాడలే. మంత్రి గారు వెంటనే స్పందించి ఎక్కడెక్కడైతే గత 10 సంవత్సరాలుగా వస్తా ఉన్న ఆనాటి పరిపాలన యంత్రాంగం వైఫల్యాలు చెందిందో, ఎక్కడ రెవెన్యూ పరంగా ఇబ్బంది జరిగిందో వాటి విషయంలో స్పష్టంగా హౌస్ పరంగానే మీ ముందట ఆ 10 సంవత్సరాల కాలం పాటు జరుగుతూ వారిపైన ఎంక్వైరీ వేయడం జరిగింది అధ్యక్ష. వారే డిమాండ్ చేశారు, వారు ఒప్పుకున్నారు.
వారి పరంగా కూడా ఇప్పుడు జరుగుతూ ఉంటే తప్పకుండా చేస్తారు. మంత్రి గారి పేరు ఎట్లా తీసుకుంటారు, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి గారి పేరు ఎట్లా తీసుకుంటారు, విత్డ్రా చేసుకోవాలని మా ఎల్ఏ మినిస్టర్ గారు అన్నారు. ఒకసారి నేను ట్విట్టర్లో ట్వీట్ చేసిన, ఇట్లా ఒక దగ్గర ఇల్లీగల్ కన్స్ట్రక్షన్ అవుతుంది, ఇల్లీగల్ గా క్రషర్ నడుస్తా ఉంది, ఈ క్రషర్ కు అనుమతి, ఇండస్ట్రీస్ అనుమతి లేదు, పొల్యూషన్ కంట్రోల్ బోర్డు అనుమతి లేదు, అదేవిధంగా మైనింగ్ లైసెన్స్ లేదు, ఇది అక్రమంగా జరుగుతున్న క్రషరు, చర్య తీసుకోవాలని నేను ట్వీట్ చేసిన. ట్వీట్ చేస్తే దాని మీద గౌరవ మంత్రి గారు పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి గారు నాపై మొరిగే కుక్కలను గొలుసు గట్టి ఎట్లా కట్టేయాలో బాగా తెలుసు అని పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి గారు నా మీద స్టేట్మెంట్ ఇచ్చారు. నేను ఇచ్చిన ఆరోపణల మీద నా మీద ఇంత తీవ్రమైన పదజాలంతో వారు మాట్లాడినారు. ఇది ఈ క్రషర్ ఆయనకు సంబంధం లేకపోతే ఎందుకు నా మీద పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి గారు ఆ రోజు మాట్లాడినారు? నేను కూడా ఏమంటున్నా, పారదర్శకంగా మీరు ఎంక్వైరీ చేస్తామన్నారు కదా, వారు ప్రభుత్వంలో మంత్రిగా ఉంటూ ఎంక్వైరీ సాధ్యమవుతుందా? సో నైతికంగా వారు మంత్రిగా రాజీనామా చేసి విచారణ జరపండి. ఈ విషయం ఏదైతే హరీష్ రావు గారు చెప్పారో ఆల్రెడీ డిపార్ట్మెంట్ కలెక్టర్ గారికి రాశారు, రంగారెడ్డి డిస్ట్రిక్ట్కి. యాక్షన్ ఏమైనా తీసుకోవాలంటే తీసుకోండి. క్రషర్ యూనిట్స్ ఏవైతే ఇల్లీగల్ కన్జంప్షన్ చేస్తున్నారో వారికి ఎలక్ట్రిసిటీ కన్జంప్షన్ కట్ చేయబడుతుంది. సో ఎక్కడైతే ఇల్లీగల్ క్రషర్స్ నడుస్తున్నాయో ఏం ప్రెషర్ ఉండదు, వారిపైన కఠినమైన చర్యలు తీసుకుంటాం. మీరు హౌస్ కమిటీ అప్పుడు నెరెల శాండ్ మాఫియా ఏదైతే చేశారో అప్పుడే ఏడుండే, అప్పుడు ఎందుకు వేయలేదు హౌస్ కమిటీ? ఇప్పుడే మళ్ళీ ఒకసారి మా డిపార్ట్మెంట్ తరఫున సరైన ఎంక్వైరీ చేసి కరెక్ట్గా మేము యాక్షన్ తీసుకుంటాం అధ్యక్ష. సో మీరు ఏదైతే అడుగుతున్నారో దానికి ఒక్క కంపెనీ కోసం వారు ఏదైతే పర్సనలీగా అట్రాక్ట్ చేయాలని చెప్పి ప్రయత్నం చేస్తున్నారో దాన్ని మేము ఒప్పుకోం. మీ డిపార్ట్మెంట్ ఏం చర్యలు తీసుకోలేకపోవడం వల్లనే మొదటిసారి కాదు, అదే రాఘవ కన్స్ట్రక్షన్స్ రెండవసారి ఇన్స్పెక్షన్ చేసినప్పుడు కూడా ఇల్లీగల్ మైనింగ్ క్రషింగ్ చేస్తున్నారని రెండవసారి కూడా మీ డిపార్ట్మెంట్ షోకాజ్ నోటీస్ ఇచ్చింది. మీరు తీసుకోవాల్సిన కఠిన చర్యలు ఏంటి? యాజ్ పర్ ద మినరల్ రూల్స్ ఇయర్ 2000 ప్రకారంగా ఒక కంపెనీ మొదటిసారి రెండవసారి ఇల్లీగల్ క్రషింగ్ చేస్తున్నట్టు దొరికితే వాళ్ళను తక్షణమే క్రిమినల్ కేసులు పెట్టి ఏడాది పాటు జైల్లో పెట్టాలని మీ రూల్స్ చెప్తా ఉంది. రాఘవ కన్స్ట్రక్షన్స్ ఎవరిదో ఈ రాష్ట్రంలో తెలియదా? రాఘవ కన్స్ట్రక్షన్స్ ఎవరికి సంబంధించిందో ఈ రాష్ట్రంలో ప్రతి ఒక్కరికి తెలుసు కదా అధ్యక్ష. ఈరోజు మా ప్రభుత్వము రాష్ట్ర ప్రభుత్వం ఆదాయానికి ఎక్కడ కూడా రూపాయి గండి పడకూడదు, ప్రతి రూపాయి రాష్ట్ర ఖజానాకు చేరాలి అని ఈ రోజు మా ప్రభుత్వం, మా అధికారులు నిజాయితీతో, మా మంత్రులు చిత్తశుద్ధితోని చేపట్టిన చర్యల వల్ల ఈ రోజు రాష్ట్ర ప్రభుత్వానికి ఆదాయం వచ్చింది. అయినా వివాదం చేయాలి, బ్లాక్మెయిల్ చేయాలి, ఆ మంత్రిని బెదిరించుకోవాలి, ఆ మంత్రి ద్వారా పైరవీలు చేసుకోవాలని ప్రయత్నం చేసిన వాళ్ళు పైరవీలు చెల్లుబాటు కాకపోవడం వల్ల ఈ రోజు ఆ మంత్రి మీద బురద జల్లే ప్రయత్నం చేస్తారు. వాళ్ళు అడుగుతున్నారు విచారణ కావాలని. అధ్యక్ష, తమరి ద్వారా ప్రతిపక్షానికి, తెలంగాణ ప్రజలకు నేను మాట ఇస్తున్నా, విచారణ ఆదేశించడానికి మా ప్రభుత్వం సిద్ధంగా ఉంది. రాఘవ కన్స్ట్రక్షన్స్ అక్రమ మైనింగ్ చేస్తుందని మాజీ మంత్రి జగదీష్ రెడ్డి విమర్శించారు. అక్రమ మైనింగ్ ద్వారా ప్రభుత్వ ఖజానాకు గండి కొడుతుంది అన్నారు. రాఘవ కన్స్ట్రక్షన్స్ అక్రమాలకు పాల్పడుతున్న ఎలాంటి చర్యలు లేకపోవడం దారుణమని తెలిపారు. సభ సాక్షిగా ప్రభుత్వం బహిరంగంగా దొరికిపోయిందని మండిపడ్డారు. ఒక మంత్రి ఏ రకంగా ప్రభుత్వ ఆదాయానికి గండి కొట్టి తన స్వంత ఆస్తులు పెంచుకునే ప్రయత్నం చేస్తున్నాడు, అధికార దుర్వినియోగానికి పాల్పడి స్పష్టంగా తేలిపోయింది. శాసనసభ ఉపనాయకులు హరీష్ రావు గారు సభ ద్వారా ప్రభుత్వం దృష్టికి స్పష్టంగా ఈ విషయాన్ని తీసుకొచ్చాను. మేము రాజకీయ ఆరోపణలు చేయలే, వాళ్ళ ఊకదంపుడు ఉపన్యాసం ఇవ్వలే, ఆధారం లేని ఆరోపణలు చేయలే. చాలా స్పష్టంగా ప్రతి పేపర్ చూపించి ఏ రోజు నాడు ఏ నోటీస్ ఇచ్చిండ్రు, చేసిన అధికారి ఎవరు, అన్ని వివరాలు స్పష్టంగా చెప్పాను. రాఘవ కన్స్ట్రక్షన్ కంపెనీ ఇది అని చెప్పి చాలా క్లియర్గా ఇక్కడ రాసే ఉంది దాని పైన. ఇవాళ శాసనసభలో ప్రభుత్వం ఏదైతే తప్పించుకోపోవాలని చూసిందో, పారిపోవాలని చూసిందో, మా పైన ఎదురు దాడి చేసి భయపెట్టి బ్లాక్ మెయిల్ చేయాలని చూసిందో తీవ్రంగా ఖండిస్తా ఉన్నాం. ఎట్టి పరిస్థితులలో కూడా దీన్ని వదిలిపెట్టేది లేదు. మీ బ్లాక్ మెయిల్లకు, మీ బెదిరింపులకు భయపడేది లేదు. తప్పకుండా ఇంకా ఇదే పద్ధతుల్లో మీ కుంభకోణాలని, మీ ధనదాహాలన్నింటినీ కూడా బయట పెడతాం. ప్రజల ముందు మిమ్మల్ని దోషిగా నిలబెడతాం. రాజధానిపైన ఫుల్ క్లారిటీ ఇచ్చింది కూటమి సర్కార్. భవిష్యత్తులో ఎలాంటి చిక్కులు రాకుండా అడుగులు వేసింది. అమరావతి ప్రజా రాజధాని అంటూ చట్టబద్ధత కల్పించే తీర్మానానికి ఏపీ అసెంబ్లీ ఆమోద ముద్ర వేసింది. ఇకపై ఏపీకి ఒకే ఒక్క రాజధాని ఉంటుంది, అది అమరావతి. దాన్ని ఎవరూ టచ్ చేయలేరు. అసెంబ్లీ తీర్మానాన్ని ఏపీ ప్రభుత్వం కేంద్రానికి పంపనుంది.
పార్టీ ఇక్కడ ఇవ్వడం ఇష్టం లేదు. విధి లేని పరిస్థితిలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని ఇచ్చారు. విధి లేని పరిస్థితిలో ఆంధ్ర రాష్ట్రాన్ని ఇచ్చారు, కానీ అప్పటికే నేరుగా ట్రాన్సిట్ రాజధానిగా కర్నూలు పెట్టి, మనం అందరం కూడా హైదరాబాద్ పోతున్నాం కానీ తాత్కాలిక రాజధాని కర్నూలులో పెడదామని పెట్టి ముందుకు పోయే పరిస్థితికి వచ్చారు. అంటే అధ్యక్ష, ఆ రోజు కూడా మొదటి భాషా ప్రయుక్త రాష్ట్రం పొట్టి శ్రీరాముల త్యాగ ఫలితం అనేది మనందరం చరిత్రలోకి పెట్టుకోవాల్సిన అవసరం ఉంది. అంటే తెలుగు వారికి పౌరుషం లేక కాదు, సత్తా లేక కాదు, ఓసారి పోరాడాలనుకుంటే పోరాడే శక్తి ఉంది. అందుకే ఆ రోజు పోరాడిన తర్వాతనే వచ్చాయి. కానీ ఇంకొక పక్కన అధ్యక్ష, మళ్ళీ తెలుగు వారందరూ ఒకటిగా ఉండాలి. ఎప్పుడో ఆ ఫీలింగ్ ఉంది. విడిపోయాం, కలిసాం అనేక సందర్భాలు. అంటే ఆ రోజు మళ్ళా అందరూ ఒకటిగా ఉండాలని ఆ రోజు చూస్తే హైదరాబాద్ రాష్ట్రంలో ఉండే ముఖ్యమంత్రి రాజీనామా చేసి సమైక్య ఆంధ్రప్రదేశ్ దోహదం చేసే పరిస్థితికి వచ్చారు బొరుగుల రామకృష్ణరావు గారు. ఎవరి త్యాగాల మీద అందరికీ భాషా ప్రయుక్త రాష్ట్రాలు వచ్చినాయో, భాషా ప్రయుక్తతో నాందికి పలికిన ఆంధ్రప్రదేశ్కి ఈరోజు ఇంకా మనం కొట్టుమిట్లాడుతూ ఉన్నాం. ఇంకా సెంట్రల్ దగ్గరికి వెళ్ళి దేహాన్ని అడగాల్సి వస్తుంది. మాకు ఇవి ఇవ్వండి, మాకు ఆఫీసులు ఇవ్వండి, లేదా ఇందాక మీరు చెప్పిన షెడ్యూల్స్ రావాల్సిన ఆఫీసులు కానీ ఇంకా రావాల్సిన ఏమి రాలేదు. ఇంకా అడగాలంటే మన గొంతు చాలా బలంగా ఉంది. సబ్ రీజనలిజం అనే యాటిట్యూడ్ తీసేయాలి మన దగ్గర. మీరు ఉత్తరాంధ్ర, మీరు రాయలసీమ, ఏంటి రాయలసీమ, ఏంటి ఉత్తరాంధ్ర, ఏంటి గోదావరి జిల్లాలో అన్ని కలిపి ఆంధ్ర కాదా? అందరూ మాట్లాడి తెలుగు వాళ్ళం కాదా? అసలు తెలుగు జాతి ఐక్యతగా మనం మాట్లాడుకున్న మైండ్ సెట్ నుంచి నిజంగా బాధ ఏంటంటే మన ఆంధ్ర కన్ఫైన్ అవ్వాల్సి వచ్చింది. భావంలో తెలుగు జాతి ఉంది కానీ గుండెల్లో ఓకే, మనకు రియాలిటీస్ ఆంధ్ర, ఒక లెటర్స్ యాక్సెప్ట్ ఆంధ్ర. మళ్ళీ దీంట్లో కూడా ఇందాక మీరు చెప్తున్నారు, లోకేష్ గారు చెప్తామంటే మీ ఉత్తరాంధ్రకి అవసరం లేదా అంటే, ఇంకా మనలో కూడా మనకి సబ్ రీజన్స్ పెట్టుకుంటే ఈ రాష్ట్రానికి ఎవరు రక్షించలేడు. మన ఇంతమంది ఉండి మీరందరూ చదువుకున్న వాళ్ళు, అద్భుతమైన అనుభవం ఉన్నవాళ్ళు, మీరు కూర్చోబెట్టి దీన్ని బలంగా ప్రజల దగ్గర తీసుకెళ్ళిపోయి ఇదంతా మంది ఒకటే నేల, ఒకటే రాష్ట్రం, ఒకటే భాష, ఒకటే జాతిని మనం బలంగా బల్లగుద్ది చెప్పకపోతే గెలుపు ఎక్కడ ఉంటుందంటే మన బలహీనత వాళ్ళ గెలుపు. అది గుర్తుపెట్టు, మన బలహీనత, మన అనైక్యత. వాళ్ళని చూసి మనం ఏం ఆలోచించగలరు. రేపు పొద్దున వీళ్ళు వచ్చేస్తారంటే, ఎప్పుడు వస్తారంటే నేను చెప్తున్నాను మీకు, మనలోని అనైక్యత, మనలోని అవగాహన లోపం ఉంటే వాళ్ళకి ఆ బలం ఉంటుంది. అసలు ఆ పరిస్థితి మనలో రానప్పుడు అలాంటి పరిస్థితులు ఎప్పటికీ ఉత్పన్నం కావు. స్టెబిలిటీ ఫర్ దిస్, ఒక జనరేషన్ స్టెబిలిటీ ఇవ్వాలి మన ఆంధ్రప్రదేశ్. అమరావతి రైతులకి శిరసు ఉంచి నమస్కరించాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే మనం ఈరోజు ఈ చట్టసభలో కూర్చున్నామంటే, ఈ భవనాలు మనం ఏర్పాటు చేయగలమంటే దానికి కారణం అమరావతి రైతులు చేసిన త్యాగం. అధ్యక్ష, ఆనాడు గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఒక్క పిలుపు మేరకు 58 రోజుల్లో రైతులందరూ పెద్ద ఎత్తున వచ్చి సుమారుగా 33,000 ఎకరాలు రాజధాని కోసం వాళ్ళు ఇష్టం జరిగింది. అధ్యక్ష, దీని వెనకాల ఒక కారణం ఉంది. అదేంటంటే ఒక నమ్మకం. ముఖ్యమంత్రి గారు 5 కోట్ల ఆంధ్రుల కోసం రాజధాని ఏర్పాటు చేస్తున్నారు. మన అందరికి ఒక పిలుపిచ్చారు. కలిసికట్టుగా మనం మన రాష్ట్రాన్ని అభివృద్ధి చేయాలని ఒక నమ్మకంతో ఆనాడు రైతులు పెద్ద ఎత్తున వచ్చి వాళ్ళ భూములు ఇచ్చారు. అధ్యక్ష, ఈ రోజు మనం ఏర్పాటు చేసుకున్న సమావేశం రొటీన్ సమావేశం కాదు అధ్యక్ష. ఈ సమావేశం చరిత్రలోనే నిలబడబోయే సమావేశం. అధ్యక్ష, 5 కోట్ల ఆంధ్రుల భవిష్యత్తు శాశ్వత పునాది వేస్తుంది ఈ సమావేశం. అధ్యక్ష, 5 కోట్ల ఆంధ్రుల కళలు తీర్చుతుంది ఈ సమావేశం. అధ్యక్ష, 5 కోట్ల ఆంధ్రుల ఆశలకు రెక్కలు కల్పిస్తుంది ఈ సమావేశం. అధ్యక్ష, ఇది కేవలం ఒక తీర్మానమే కాదు అధ్యక్ష, ఇది ఆంధ్రుల గుండెల్లో నిలబడే రోజని ఈ సభాముఖం తెలియజేస్తున్నారు. అధ్యక్ష, మనందరం ఒకసారి చరిత్ర గురించి కూడా. అమరావతి చట్టబద్ధత పేరుతోటి చంద్రబాబు నాయుడు పెద్ద డ్రామా చేశారని మాజీ మంత్రి పేర్ని నాని విమర్శించారు. 6 గంటల పాటు కూటమి నేతలు వైఎస్ జగన్ను తిట్టడమే పనిగా పెట్టుకున్నారని అన్నారు. అసెంబ్లీ తీర్మానం పెడితే చట్టబద్ధత రాదని, చట్టబద్ధతకు శాసనమండలి ఆమోదం అవసరం లేదా అని ఆయన ప్రశ్నించారు. ప్రజలను మభ్యపెట్టడానికే చంద్రబాబు డ్రామాలు అంటూ పేర్ని నాని ధ్వజమెత్తారు. అమరావతి సెల్ఫ్ ఫైనాన్స్ కాదు, చంద్రబాబుకు ఏటీఎంగా పనికి వస్తుందని ఆరోపించారు. ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీని సమావేశపరచడం పెద్ద డ్రామాగా ఇవాళ మనం చెప్పుకోవాల్సిన పరిస్థితి ఉంది. ఎంత పెద్ద డ్రామా అంటే, ఒకరోజు అసెంబ్లీ పెట్టి జగన్మోహన్ రెడ్డి గారిని నోటి తీట తీర్చుకునేదాకా తిట్టులు తిట్టి
నారా చంద్రబాబు నాయుడు గారి యొక్క చేతకాని తనాన్ని కప్పుపుచ్చుకునేందుకు సుమారుగా 35 మంది ఎమ్మెల్యేలు, మంత్రులు, సకల శాఖ మంత్రి, ఉప ముఖ్యమంత్రి, ఆయన ముఖ్యమంత్రి వీళ్ళందరూ కలిసి 6 గంటల పాటు పిల్లి మొగ్గలేస్తూ జనం సొమ్ముతో సర్కస్ చేసిన పరిస్థితులు మనం ఇవాళ చూసాం. ఇప్పుడు ఒక అసెంబ్లీ చేస్తే తీర్మానం ఎట్లా అవుతుంది? చట్టబద్ధత ఎట్లా వస్తుంది? రాదు కదా. కేవలం ప్రజల్లో ఒక డ్రామా కోసం మీరేదో అమరావతికి పొడి చేస్తున్నామని చెప్పనేది ఇప్పుడున్న రైతుల కోసం కాదు, పొలాలు ఇచ్చిన రైతుల కోసం. పాప అమాయకులైనటువంటి 29,000 చిల్లర మంది రైతులు ఎవరైతే 33,000 ఎకరాలు ఇచ్చారే వాళ్ళ కోసం కాదు ఈ డ్రామా అంతా. ఎర్రైటం కోసం రాబోయే నెక్స్ట్ మళ్ళీ ఒక 50,000 ఎకరాల పొలాలు కావాలంటున్నారు కదా, ఆ 50,000 ఎకరాల పొలాల కోసమే ఈ నాటకీయం తీర్మానం, ఈ షో చేయడం కోసమే ఈ తీర్మానం అనేది ప్రజలకు తెలియదు అనుకుంటున్నారా? అంత సిగ్గు శరం అసలు ఏ మాత్రం లేకుండా తెలియదు సిగ్గు. అమరావతి చట్టపద్ధతి తీర్మానంపైన రాజధాని రైతులు హర్షం వ్యక్తం చేశారు. సీఎంని కలిసి ధన్యవాదాలు తెలపడానికి అసెంబ్లీకి వెళ్లారు రాజధాని రైతులు. ఇక ఎవరు వచ్చినా కూడా రాజధాని అమరావతిని మార్చలేరంటూ సంతోషాన్ని వ్యక్తం చేశారు. మళ్ళీ అమరావతి ఏదన్నా చేస్తారు జనం లాంటి వాళ్ళు మళ్ళీ వస్తే ఆయన రాళ్ళండి, ఆయన ఇంకెక్కడ కొట్టాడు, ఆయన లాంటి వాళ్ళు ఇంకెవరన్నా వచ్చి మళ్ళీ నేను చేస్తాను 3 రాజధానులు లేకపోతే ఈ రాజధాని కాదు అంటే మాత్రం చాలా బాధగా ఉంది. ఇప్పుడు చాలా మంది పక్కన కూలింగ్ ఇవ్వడానికి కూడా వాళ్ళకి ఇదే కారణం, కొంచెం సందిగ్ధం. అమ్మ మీకులా మేము 5 సంవత్సరాలు కూర్చోలేము, ఇంకొకళ్ళు వస్తే అనేది చాలా బాధగా ఉంది. ఇప్పుడైతే మాకు చాలా చాలా సంతోషంగా ఉందండి. ఇప్పుడు కూటమి ప్రభుత్వం కేంద్రంలో కూడా వాళ్ళు ఉన్నారు కనుక కూటమిలో కేంద్రం వాళ్ళు కూడా కంపల్సరీ దీన్ని వాళ్ళు కూడా ఆమోదిస్తాను. ఎందుకంటే ఏ రాష్ట్రానికి రాజధాని చెయ్యిపోయినా మరి ఆంధ్రప్రదేశ్కి ఇలాంటి వాడు ఏ రాష్ట్రం, మన దేశంలో ఇడిపోయిన రాష్ట్రాలు చాలా వచ్చినాయి కొత్త రాజధాని, కానీ ఇలా చేసిన వాళ్ళు అయితే ఎవరు లేరు. కంటిన్యూ చేసుకుంటూ అదే రాజధాని స్థిరంగా చెప్పుకుంటూ వచ్చారు. జగన్మోహన్ రెడ్డి మాత్రం ఇది కాదని చెప్పేసి భిన్నంగా అసలు దేశంలోనే పాపం ఇలాంటి వాడు ఎవరైనా అత్యున్నత న్యాయస్థానం కూడా అబ్బోతార్థాలు పెట్టుకొని చూశారు. 3 రాజధానులు ఇక్కడ దాకా తీసుకొచ్చారు. రైతుల్ని ప్రతిపక్షం చేసి ఏడిపించిన వాడికి గతి ఏమైందో వాళ్ళకి ప్రతిపక్షం కూడా లేదు. కానీ ఈ రోజు వచ్చి 11 మంది కూడా వచ్చి మాకు కూడా ఇష్టమే, మేము కూడా దీనికి ఆమోదిస్తాం, లేకపోతే వాళ్ళు పెట్టింది ఏదైనా సవరించుతాము, దాంట్లో ఏదైనా లోటుపాట్లు ఉంటే మీరు సవరించడానికి ఆ బిల్లుని ఏదైనా ఉంటే చాలా సంతోషించేవాళ్ళు. ఈసారి పాపం ప్రతిపక్షం అన్న వచ్చేదేమో. సీఎం రేవంత్ రెడ్డి పైన కేంద్ర మంత్రి బండి సంజయ్ తీవ్ర విమర్శలు చేశారు. నియోజకవర్గాల పునర్విభజన, మహిళా రిజర్వేషన్ల అమలుతోటి సీఎం డిప్రెషన్లోకి వెళ్లారని అన్నారు. ప్రధానిపైన అనుచిత వ్యాఖ్యలు చేస్తూ దక్షిణాది ఉత్తరాది అంటూ ప్రాంతీయ విద్వేషాలు రగిలిస్తున్నారని ఆరోపించారు. 6 గ్యారెంటీల నుంచి దృష్టి మళ్లించేందుకు డ్రామాలు చేస్తున్నారని విమర్శించారు. కాళేశ్వరం ప్రాజెక్టు డిజైన్ లోపాలకు కేసీఆర్ బాధ్యత వహించారని సీఎం రేవంత్ రెడ్డి కేసీఆర్ కుమ్మక్కయ్యారని అన్నారు. అందుకే బీఆర్ఎస్ నేతలపైన చర్యలు లేవని ఆరోపించారు. ప్రజల కోసం పనిచేసే వారికి గుర్తింపు ఉంటుందని కవిత పార్టీని స్వాగతిస్తున్నామని బండి సంజయ్ అన్నారు. నియోజకవర్గాల పునర్విభజన 33% మహిళా రిజర్వేషన్ అన్న వెంటనే రాష్ట్ర ముఖ్యమంత్రికి టెన్షన్ స్టార్ట్ అయింది. డిప్రెషన్లో పోతున్న రాష్ట్ర ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్న వ్యక్తి మాట్లాడాల్సిన మాటలకు కాకుండా దిగజారి ఒక ప్రధానమంత్రి స్థాయి వ్యక్తిని కానీ, పార్టీలను కానీ, విపక్ష పార్టీ నాయకులను కానీ దిగజారి ఏ విధంగా వ్యాఖ్యలు చేస్తుండో మనం ముఖ్యమంత్రి భాష చూసిన తర్వాత తెలంగాణ సమాజం ఇలా నవ్వుకుంటున్నారు, అసహించుకుంటున్నారు. ముఖ్యమంత్రి భాష చూసిన తర్వాత ఈ తొక్కుతాము, లోపల తొండలు దొరకొడతామనో ఆ భాష చూసిన తర్వాత నవ్వుకుంటున్నారు జనం. మీరే నవ్వుతున్నారు, జనమంతా నవ్వుకుంటున్నారు ముఖ్యమంత్రి భాష చూసి. ముఖ్యమంత్రి గారు వ్యవహార శైలి మార్చుకోవాలి. ఎలక్షన్ రాగానే మాకు గుండ్లు గుర్తొస్తాయి, ఆయనకు గాడి గుడ్డు గుర్తొస్తుంది. ఎలక్షన్ తర్వాత తొండలు గుర్తొస్తాయి, తొక్కులు గుర్తొస్తాయి ఆయనకు. కానీ 6 గ్యారెంటీలు మాత్రం గుర్తురావు ఆయనకు. ఇచ్చిన హామీలు గుర్తురావు. ఫస్ట్ నీ తెలంగాణ రాష్ట్రం నుంచి ఫస్ట్ 7 మంది ముఖ్యమంత్రి గారు నువ్వు 6 గ్యారెంటీలు ఇవ్వకుండా నరేంద్ర మోడీ గారు ఆతిరా చెప్పు. నువ్వు ఉత్తరాది పక్కన తెలంగాణ నుంచి ఆలోచించు. డిజైన్ చేసింది ఆ ప్రభుత్వమే. నేను కేసీఆర్ పెద్ద ఇంజనీర్ కదా, ఇంకొక అవకాశం ఇచ్చిండు. టోపీ పెట్టాడు, చెల్ల కట్టబట్టిండు, అసెంబ్లీలో కూర్చున్నాడు. అసెంబ్లీ కూర్చుంటే స్టిక్ పెట్టి మొత్తం డిజైన్స్ పెట్టాడు. దానికి ఇంజనీరు అన్ని నేనే అన్నాడు. డాక్టర్ నేనే, ఇంజనీర్ నేనే, రైతు నేనే, అన్ని నేనే, అన్నిటికీ అన్ని వేషాలు వేసిండు. కాబట్టి ఏదైనా అప్పుడు బీఆర్ఎస్ ప్రభుత్వం, బీఆర్ఎస్ పార్టీ దానికి బాధ్యత వహించాల్సి వస్తుంది. దాంతో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం విచారణ చేస్తుందంటే విచారణ ఏది అంటే సిబిఐ.
దేశంలో ఇంధన కొరత ఉందంటూ వస్తున్న వార్తలపైన కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి స్పష్టతనిచ్చారు. పెట్రోల్, డీజిల్, గ్యాస్ నిల్వలు దేశంలో సరిపడా ఉన్నాయని, ప్రజలు ఎలాంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదని ఆయన భరోసా ఇచ్చారు. దేశంలో మళ్లీ లాక్డౌన్ విధిస్తారంటూ జరుగుతున్న ప్రచారాన్ని కిషన్ రెడ్డి తీవ్రంగా ఖండించారు. ప్రస్తుత పరిస్థితుల్లో లాక్డౌన్ అనే ప్రసక్తి లేదని, కొందరు కావాలనే తప్పుడు ప్రచారం చేస్తున్నారని తెలిపారు. గ్యాస్ ఏజెన్సీల ద్వారా లేదా పెట్రోల్ బంకుల వద్ద అనవసరంగా క్యూ కట్టి ఆందోళన చెందవద్దని కోరారు. దేశంలో మరో ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ అందుబాటులోకి వచ్చింది. నోయిడాలోని దేశంలోని 2వ అతిపెద్ద ఎయిర్పోర్ట్ను ప్రధాని మోడీ ప్రారంభించారు. డబ్బులు ఇచ్చిన సర్కార్ అభివృద్ధికి ఈ ప్రాజెక్టు ఒక నిదర్శనమన్నారు మోడీ. विकसित यूपी विकसित भारत अभियान का एक नया अध्याय शुरू कर रहे हैं। देश का सबसे बड़ा प्रदेश आज देश के सबसे अधिक इंटरनेशनल एयरपोर्ट्स वाले राज्यों में से एक हो गया है और आज मेरे लिए गर्व और प्रसन्नता के 2 कारण हैं। एक तो ये है इस एयरपोर्ट का शिलान्यास भी करने का सौभाग्य आप सबने मुझे दिया था और आप सबने इस एयरपोर्ट के उद्घाटन का सौभाग्य भी मुझे दिया, लेकिन मैंने उस सौभाग्य को आपके साथ बांट दिया और आपके हाथों से उद्घाटन करवा दिया। जिस उत्तर प्रदेश ने मुझे अपना प्रतिनिधि चुना, जिस उत्तर प्रदेश ने मुझे सांसद बनाया, उसकी पहचान के साथ, उस उत्तर प्रदेश की पहचान के साथ इस भव्य एयरपोर्ट का नाम भी जुड़ गया है। नोएडा का ये एयरपोर्ट इस पूरे क्षेत्र को बहुत बड़ा लाभ होने वाला है। हिंदुस्तान को और उत्तर प्रदेश को तो होना ही होना है। ये एयरपोर्ट पश्चिमी उत्तर प्रदेश के किसानों, छोटे और लघु उद्योगों, यहां के नौजवानों के लिए अनेक नए अवसर लेकर आने वाला है। జమ్మూ కాశ్మీర్లో మంచు చర్యలు విరిగిపడ్డాయి. వాహనాలపైన మంచు చర్యలు విరిగిపడడంతో 7 మృతి చెందారు. మరో 5 గాలయ్యాయి. మంచులో కార్లు కూరుకుపోయాయి. రెస్క్యూ సిబ్బంది సాయ చర్యలు చేపట్టారు. నేపాల్ రాజకీయాల్లో సంచలన పరిణామం చోటు చేసుకుంది. గతేడాది నేపాల్లో జరిగిన జన్జెడ్ నిరసనలను అక్రమంగా అణచివేసిన కేసులో ఆ దేశ మాజీ ప్రధాని కేపీ శర్మ ఓలీ అరెస్ట్ అయ్యారు. భక్తపూర్లోని గుండులో ఉన్న ఆయన నివాసం నుంచి పోలీసులు ఓలీని అదుపులోకి తీసుకున్నారు. అదే కేసులో ఓలీ శర్మతో పాటుగా నేపాలీ మాజీ హోంమంత్రి రమేష్ లేఖక్ను కూడా పోలీసులు అరెస్ట్ చేశారు. నేపాల్ ప్రధానిగా బలెన్ షా ప్రమాణ స్వీకారం చేసిన మరుసటి రోజు ఈ అరెస్టులు జరగడం నేపాల్ రాజకీయాల్లో ప్రకంపనలు రేపుతున్నాయి. 2025లో దేశవ్యాప్తంగా జరిగిన జన్జెడ్ నిరసనలను అణచివేశారనే ఆరోపణలకు సంబంధించిన క్రిమినల్ కేసులో కేపీ శర్మ ఓలీ, రమేష్ లేఖక్ను అరెస్ట్ చేసినట్లుగా అధికారులు వెల్లడించారు. జన్జెడ్ నిరసనల సమయంలో పోలీసుల కాల్పుల వల్ల విద్యార్థులు మరణించిన ఘటనపై విచారణ జరిపేందుకు ఏర్పాటు చేసిన విచారణ కమిషన్ సిఫార్సుల ఆధారంగా ఈ చర్యలు తీసుకున్నట్లుగా స్పష్టం చేశారు. ప్రధానమంత్రి బలెన్ షా అధ్యక్షతన జరిగిన మొట్టమొదటి కేబినెట్ సమావేశంలోనే విచారణ కమిషన్ నివేదికను అమలు చేయాలని నిర్ణయం తీసుకున్నారు. ఆ నిర్ణయం ఆధారంగానే అరెస్టులు జరిగాయి. ఓలీ అరెస్టుపైన కొత్తగా బాధ్యతలు స్వీకరించిన హోం వ్యవహారాల మంత్రి సూడాన్ గురంగు స్పందించారు. జన్జెడ్ నిరసన అణచివేత కేసులో మాజీ ప్రధాని కేపీ శర్మ ఓలీ, రమేష్ లేఖక్ను అదుపులోకి తీసుకున్నట్లుగా తెలిపారు. తద్వారా ఎన్నికల సందర్భంగా ఇచ్చిన మాట నిలబెట్టుకున్నామన్నారు. ఇది ఎవరిపైనా ప్రతీకారం కాదని, న్యాయానికి నాంది అని అన్నారు. చట్టానికి ఎవరు అతిథులు కాదని, తప్పు చేసిన ఎవరైనా సరే శిక్ష అనుభవించాల్సిందే అని తెలిపారు.